ఆల్రెడీ సన్న బైక్ కొన్నాడు జిఎస్ఏ 1300. మొన్ననే బ్లాగ్ చేసింది కదా, ఆల్రెడీ తీసేసుకున్నాడు. కియా కారు. ఇక్కడికి వచ్చినాము, ఫోన్ మాట్లాడుకుంటా లోపలికి పోయిండు, బయటకు వస్తలేడు. వచ్చినాక ఫోటో తీసి అన్న బయటకు వచ్చేలోపు మనం బైక్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం. బండి పూజగానే అయిపోయింది, దండు మైసం కాడ చేపించండి. ఈ బైక్ పేరు BMW GS R1300. బైక్లో వచ్చేసి ముందు 1250 ఉంటుండే, BMW 1250. దాని తర్వాత ఇది లాంచ్ చేసారు GS 1300. ఇంకా GSA 1300 ఇంకా రాలేదు. ముందు వచ్చేసి 2 డిస్క్ బ్రేక్లు, బాక్సర్ ఇంజన్, సీటు, ఇండికేటర్స్ పైన ఉన్నాయి, మంచి ఎగ్జాస్ట్, బ్యాక్ సైడ్ వీల్ చూడండి ఎంత ప్రీమియం ఉందో. వచ్చేసి TR నెంబరు, స్టాండ్. ఇది మైలేజ్ ఎంత ఇస్తా అంటారు, గెస్ చేసి కామెంట్ చేయండి మైలేజ్ ఎంత ఇస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడింగ్ మోడ్స్ ఉంటాయి. దీనికి కీ ఉండదు, కీ ఉంటుంది కాకుంటే ఎలక్ట్రికల్ కీ ఉంటుంది. ఇట్లా ఇక్కడ 3 మెనూ ఉంది. ఇది కంట్రోల్ బారు, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఆన్ ఉంటుంది. ఇంకేమైనా క్రూజ్ కంట్రోల్ ఉన్నది, ఇది క్రూజ్ కంట్రోల్ బటన్. ఇది 3 చేంజ్ చేసుకుంటానికి క్విల్ స్విచ్, పవర్, ఇవి ఉన్నాయి బైక్లో అయితే. ఈ విండ్ షీల్డ్ వచ్చేసి ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ అవుతుంది, ఒక స్విచ్ ఉంటుంది దాంతో. అట్లాగే అందరికీ స్పోక్స్ వేరు ఉంటాయి తెలిసిందే, కానీ లోపలగానే ఇంకోటి ఉంటుంది. మనం ఫ్రంట్ బ్రేక్ వేసినప్పుడు ముందుకు లీన్ కాకుండా ఆ సస్పెన్షన్ హెల్ప్ చేస్తుంది. ఫ్రంట్ ఇది 3. ఈ బ్రేక్స్ నెక్స్ట్ లెవెల్. ఇంకా 1300 బాక్సర్ ఇంజన్. ఇది ఇన్లైన్ అంటే సేమ్ లైన్ ఎమ్మటి ఉంటుంది, బాక్సర్ అంటే ఇట్లా పిడికిలు పెడితే అవతల సైడ్ ఇంకో పిడికిలు పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఇక్కడ కనిపిస్తుంది కదా, అట్లా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఒకటి ఉన్నది సైలెన్సర్కు, అండ్ సేమ్ టైం ఇక్కడ నుంచి ఒకటి ఉన్నది. నెక్స్ట్ లెవెల్ అసలు. ఇక్కడ బోట్ లేదనుకుంటా. One eternity later. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ భయ్య నాని. ఇప్పుడే వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసేసిన, టెస్ట్ డ్రైవ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. 4 తోలిన, బైక్, కారు, ఆటో, ట్రాక్టరు. మాకు ఇంట్లో ట్రాక్టర్ ఉంది కాబట్టి నాకు వచ్చేసి మొత్తం 4 తోలేసిన. బైక్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. వచ్చేసి టీవీఎస్ మన బైక్ సర్వీసింగ్కి ఇచ్చిన, 750 కిలోమీటర్స్ ఉన్నది. సర్వీసింగ్ ఇచ్చేసిన. సర్వీసింగ్ బైక్ అయితే మొత్తం మట్టి పట్టేసి ఉన్నది. ఇప్పుడు ఎంత క్లీన్గా వాష్ చేస్తారో చూద్దాం. సర్వీసింగ్ ఫైనల్గా సర్వీసింగ్ కంప్లీట్ అయింది. పర్లేదు, మంచిగానే చేసినారు, కొంచెం నీట్గా. చూపిస్తా చెట్టు కావుంటే టైం ఎక్కువ పట్టింది. పక్కనే మన బండి షోకేస్కి తిప్పుతారు మొత్తం. ఫైనల్గా బిల్ వచ్చింది. ఫైనల్గా సర్వీసింగ్ అయిపోయింది. బిల్ వచ్చేసి 800 అయింది. ఓన్లీ ఆయిల్కి వేసినారు, సింథటిక్ ఆయిల్, దానికి వేసినారు బిల్లు 800. ఇట్లా ఇంటికి పోయి వినాయకుడిని తీసుకురావాలి, రేపు పండగ ఉంది కాబట్టి.
పర్లేదు, మంచిగా చేసారు సర్వీసింగ్. కాకుంటే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు, బైక్స్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ లంచ్ టైంలో వచ్చిన, అందుకే ఎక్కువ టైం పట్టింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.